టెర్రరిజం ఎందుకు పుట్టింది, ఎవరు పుట్టించారన్నది జగమెరిగిన సత్యం. బతకడం చేతకాదు కానీ ఏం చేసేందుకైనా సై అంటోంది దుష్ట పాకిస్తాన్. ఇప్పటికే దేశం అన్ని రకాలుగా ధ్వంసమై ప్రపంచ దేశాలతో ఫెయిల్డ్ స్టేట్ అని పిలిపించుకుంటూ ఇండియాను మరో కొత్త ఎత్తుగడతో ఇరుకున పెట్టాలనుకుంటోంది. పుట్టుక నుంచి నేటి వరకు రాక్షస సంతతిగా బతుకుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేస్తోంది. మొన్నటి వరకు ఇండియా నుంచి కబ్జా చేసిన ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా ధ్వంస రచన చేసిన ముష్కర సేన ఇప్పుడు మరో కొత్త వెపన్ ఇండియాపైకి వదలాలనుకుంటోంది. ఒక్క కాశ్మీర్ ఎందుకు, పాకిస్తాన్ మొత్తాన్ని అందుకు వాడేస్తే పోలా అన్న కొత్త ఆలోచన చేస్తోంది. కాశ్మీర్ను రావణ కాష్టంగా మార్చి అక్కడి ప్రజలను బతుకు చేతగాని వాళ్లగా మార్చేసి వారిని నరక యాతనకు గురిచేస్తున్న పాకీలు ఇప్పుడు మహిళలను ఇండియాపైకి ఉసిగొలుపుతారట. మహిళల ద్వారా ఇండియాపైకి యుద్ధం చేస్తారట. అది కూడా మాయమాటలు చెప్పే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ నేతృత్వంలో ఏర్పడిన ఒక మహిళా దండుతో యుద్ధం చేస్తోందట. వారికి ట్రైనింగ్ కూడా ఇస్తోందట. టెర్రరిస్టులను ఇండియాకు పంపించి చావు దెబ్బ తింటూ కూడా యుద్ధం యుద్ధం సిద్ధం సిద్ధం అంటూ పోస్కోలు కబుర్లు చెబుతోంది. ఇండియాను ఇబ్బంది పెట్టడం వరకు ఓకే, అంతకు మించి చేయాలని చూస్తే ఆపరేషన్ సింధూర్తో నడ్డి విరగొట్టిన విషయాన్ని పాక్ పాలకులు ఐఎస్ఐ మర్చిపోతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఇండియాతో పోరాడలేదని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కానీ ఆ దేశానికి మాత్రం బుద్ధి రావటం లేదు. ఇప్పుడు లేడీ కిల్లర్స్ అంటూ పాకిస్తాన్ కొత్త కహానీలు చెబుతోంది. చెప్పేవాడుంటే వినేవాడు ఇండియన్ అనుకుంటోంది. ఇలా అనుకున్న ప్రతిసారి చావు దెబ్బతింటోంది. టెర్రరిజం ఎలా పెరిగి రాజనీతికి మారిందో, అందుకు పాకిస్తాన్ ఏం చేసిందో మనందరం తెలుసుకోవాల్సిన అంశం. పొరుగునున్న పాకిస్తాన్ తీవ్రవాదమనే విపరీత వాతావరణాన్ని తన అంతర్గత వ్యవస్థగా తీర్చిదిద్ది దేశ అంతర్గత సంక్షోభాలను, ఆర్థిక నష్టాలను, సామాజిక అసమతుల్యతలను తొక్కిపెట్టింది. వ్యవస్థను ఉగ్రవాద భావజాలానికి ముడిపెట్టింది. నిరుద్యోగం, అసమానతలు, పురుషాధిక్యతను సమాజంలో పెంచేందుకు అనేక దారుణాలకు ఒడిగట్టింది. ఇదే కారణంగా ఉగ్రవాద సంస్థలు కొత్త వ్యూహాలతో వస్తున్నాయి. మహిళల సమానత్వం అంటూ సొల్లు మాటలు చెబుతూ ఇప్పుడు వారిని ఉరికంభం ఎక్కిస్తోంది. ఆత్మాహుతి దాడులకు ప్రేరేపిస్తూ అంతర్గతంగా విజయం సాధిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోంది. పాకిస్తాన్ సాగిస్తున్న నయా క్రీడ భారత భద్రతకు కొత్త సవాలు. సాధారణ ప్రజల జీవితాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుని సాగిస్తున్న అరాచకం, అభివృద్ధే పరమావధిగా ముందుకు సాగుతున్న ఇండియాకు అసనిపాతంలా మారుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు చూస్తున్న ఇండియా విభజన నాటి ఇండియా కాదు. ఇప్పుడు ఇండియా సూపర్ పవర్, ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోన్న దేశం ఇప్పుడుంది. నాటి రోజులు కావన్న విషయం పాకిస్తాన్ తెలుసుకోకపోతే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. లేడీ కిల్లర్స్ ద్వారా ఇండియాపై అటాక్ చేయాలనుకుంటే దెబ్బతినేది ముమ్మాటికి పాకిస్తానే. అయితే పాకిస్తాన్ ముష్కరులు ఇప్పుడు చేస్తున్న కొత్త ప్లాన్ ఇండియా భద్రతకు సవాళ్లు విసురుతుందా, లేదంటే ఇండియా ఈ మొత్తం వ్యవహారంలో సమస్యలు ఎదుర్కొంటుందా అన్నది చూడాలి. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించి పురుషులతో సమానమని చెప్పాల్సిన పాకిస్తాన్ తీవ్రవాదంలో సమానత్వం కల్పిస్తామంటూ వారి ఉసురు పోసుకునేందుకు సరికొత్త డ్రామా ఆడుతోంది. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఇప్పుడు లేడీ కిల్లర్స్ గ్యాంగ్ తయారు చేసి ఆత్మాహుతి బాంబర్ల సైన్యాన్ని నిర్మిస్తానంటోంది. పాకిస్తాన్ గల్లీ గల్లీకి తీవ్రవాదులను తయారు చేస్తానంటోంది. మహిళా దండు తయారు చేయడానికి కారణం మహిళలను బానిసలుగా చేయడానికేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత రాజకీయాలతో లాభపడాలన్న ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లో మహిళల సాధికారత అన్నది పెద్ద బూతు. హాస్యాస్పదంగా దశాబ్దాలలో పాకిస్తాన్ మహిళలకు సమానత్వం ఇవ్వని పాక్ పాలకులకు తాజాగా ఓ భారీ ఐడియా వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ దేశానికి తరగని ఆస్తిగా ఉన్న తీవ్రవాద విష కౌగిట్లోకి ఆ దేశ మహిళలను కూడా చేర్చుకోవాలని కొత్త స్లోగన్తో ఇప్పుడు మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చేయాలనుకుంటోంది. ఇలాంటి ఆలోచన పాకిస్తాన్ పుట్టాక తొలిసారి అనుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక సాధికారత అసలుద్దేశం ఏంటంటే ఇతరులను చంపడం. కానీ చెప్పడానికి మాత్రం అదో రంగుల ప్రపంచమన్న కలరింగ్ ఇస్తోంది పాకిస్తాన్. మహిళల జీవితాలను మెరుగుపరిచేలా ఎలాంటి అజెండా లేదన్నది నిర్వివాదాంశం. వారి జీవితాలను మెరుగుపరచడం అన్న ఉద్దేశం కూడా లేనేలేదు. ఇలా టెర్రరిజం బ్రాంచ్లో చేరటం వల్ల వారు తమను తాము ప్రాణత్యాగం చేసుకోవాలి, అంటే చావాలన్నమాట. జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ నాయకుడు, పాకిస్తాన్ సైన్యానికి, అక్కడి పాలకులకు చెంచాగిరి చేసే మసూద్ అజార్ కూడా అదే కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు. మహిళా ఆత్మాహుతి బాంబర్ల సమూహంతో సాధించేది శూన్యమే. అయినా
వారు తమను తాము కాల్చుకొని చావాల్సిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని భస్మం చేసేశాయి. అది జరిగిందనడానికి పెద్ద కారణాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు. జైషే నాయకుడు మసూద్ అజార్ తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలితో సహా కుటుంబంలోని 5 పిల్లలు మృత్యువాత పడ్డారని చెప్పడానికి రికార్డు ఉంది. ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి. డజన్ శవపేటికల చుట్టూ ఫోటోలను కూడా నాడు ప్రదర్శించారు. ఏళ్ల తరబడి మసూద్ అజార్ బృందం వందలాది మరణాలకు కారణమనే వాస్తవం దాచేస్తే దాగదు. ఇలా ఒక్కొక్కరిని పంపించడం, వారు చచ్చిపోవడం, ఫార్మ్ కోళ్లను చికెన్ కోసం కోసేటప్పుడు బోనులోంచి తీస్తున్నట్టుగా అక్కడ ఉన్న గుంపులోని ఒక్కొక్కరిని పంపించి వారి చావును కూడా ముందే రాసేస్తాడు మసూద్ అజార్. అయితే మగవాళ్లను మాత్రమే బలిస్తే మజా ఏముంటుందనుకుంటున్నాడట. అందుకే మహిళల్ని కూడా వదలకుండా ఉంచాలని కొత్త పన్నాగం రచించాడు. ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత తన కుటుంబ సభ్యులను కోల్పోవడంతో అజార్ ఎంతో వేదనకు గురయ్యాక ఇలాంటి చెత్త ఆలోచన చేశాడట. అంతులేని కోపంతో తన సోదరి సదియా అజార్ నేతృత్వంలో మహిళా దళాన్ని ప్రకటించాడు. ఆమెకు మరో సోదరి సమైరా అజార్ను సహాయకురాలిగా ప్రకటించాడు. పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫీరా ఫరూక్ను కూడా సహాయంగా నియమించాడు. ఇలా 3 తీవ్రవాద కార్యకలాపాలకు లీడర్స్గా నియమించాడు. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి బహుశా బహవల్పూర్లోని మర్కాజ్ ఉస్మాన్ అలీ ప్రాంతంలో మరింత ఆసక్తికరమైన సమాచారం లభిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మహిళలు తీవ్రవాదంపై ఆకర్షణ కలిగిన వారు దౌరే-ఏ-తజ్కియా కోర్సుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కోర్సు అర్థం అక్షరాల వారి ఆత్మను శుద్ధి చేసుకోవడమని అర్థం. అంతలా ప్రేరేపిస్తే తప్ప ఈ కోర్సులో ఎవ్వరూ చేరరని బాగా ప్లాన్ చేశాడు మసూద్ అజార్. ఆత్మశుద్ధి సంగతి పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో మసూద్ స్కెచ్ మాత్రం మహిళలు తమను తాము పేల్చుకొని ఆ తర్వాత నేరుగా స్వర్గానికి వెళ్ళొచ్చని వారికి కథలు చెబుతున్నాడు. అదే సమయంలో పురుషులకిచ్చినట్టుగా ఆఫర్లు కూడా మహిళలకు లేకపోవడం విశేషం. పురుషులకు హదీస్లో వాగ్దానం చేసిన 72 హూరులు వంటి బహుమతుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇలాంటి ఆలోచనలు ఖురాన్లో ఎక్కడా లేవు. బహుశా మసూద్ ఊహించిన స్వర్గంలో కూడా మహిళల పట్ల పక్షపాతం ఉందనుకోవాల్సి ఉంటుంది. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలు బహుశా వారికి స్వర్గంలో కూడా కఠినంగా ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2వ కోర్సు కూడా ఉంది. ఇది ఖురాన్ 4వ అధ్యాయం ఆధారంగా ఉందని చెప్తాడు. ఇది అతి పొడవైనది, మహిళల పట్ల ప్రవర్తనకు సంబంధించిందట. ఈ కోర్సులన్నీ కూడా జమాతుల్ మోనిమ్నాత్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరగాలి. దాని శాఖలు పాకిస్తాన్ అంతటా విస్తరించాలన్నది ప్రణాళిక. ఎవరైనా ఈ రొంపిలో దిగడానికి ప్రత్యేక నజరానాలుంటాయనుకుంటే అది పొరపాటవుతుంది. ఆత్మాహుతి దాడుల బృందంలో చేరడానికి వారికి కొంత స్వేచ్ఛ, ఆత్మసంతృప్తి ఇస్తుందని భావిస్తే అది పచ్చి అబద్ధం అనుకోవాల్సి ఉంటుంది. వీటిలో చేరిన వారికి కఠినమైన పరిస్థితుల్లో శిక్షణ ఇస్తారు. సొంత కుటుంబం వెలుపల ఉన్న ఏ పురుషులతోనూ మాట్లాడటానికి అనుమతించరు. అందువల్ల శిక్షకులు కూడా మహిళలే అవుతారనేది ఊహ. ఈ మహిళలు AK-47లతో ఆయుధాలు ధరించి పురుషులు తప్పనిసరిగా ఉండే చోట మైదానంలోకి వెళ్లి పోరాడతారని అనుకోవడం అత్యాశ అవుతుంది. వీరు కేవలం ఆత్మాహుతి బాంబర్లుగా మాత్రమే ఉపయోగించాలన్న ఉద్దేశం స్పష్టంగా ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తన సోదరి ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్లో చనిపోవడానికి చాలా రోజుల ముందు నుంచే తనకు ఈ ప్రణాళిక ఉందని నమ్మబలుకుతాడు అజార్. భారత సైన్యంలో హిందూ మహిళలు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా తాను నిర్మించే లేడీ కిల్లర్స్ విషయంలో కూడా నిబంధనలు, విధానాలుంటాయని బిల్డప్ ఇస్తాడు. 2 వర్గాలు మహిళా బాంబర్లకు లక్ష్యం అంటాడు. మహిళలు దాడులు చేసేటప్పుడు మహిళల్నే టార్గెట్ చేయడానికి అనుమతిస్తానంటున్నాడు. అయితే ఎలా పనిచేయాలన్న దానిపై అస్పష్టత అలాగే ఉంది. ఈ సాధికారత పొందిన మహిళలు అందుబాటులో ఉన్న ఎవరినైనా ఆశ్రయించే అవకాశం ఉంది. చివరికి కొంచెం స్వేచ్ఛ కోసం వారు చెప్పింది చేయాల్సిందే. ఇటీవల కాలంలో మహిళల ద్వారా దాడులు చేయాలని ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద మూకలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలా చేయడం ద్వారా పని సులభం అవుతుందని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. భయంకరమైన దాడుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మొదటిది సనా మెహైదాలి 16 ఏళ్ల వయసులో ఇజ్రాయేలీయులపై అటాక్ చేసింది. సిరియా సోషలిస్ట్ నేషనల్ పార్టీకి చెందిన ఆమె దాడి నాడు కలకలం రేపింది. శ్రీలంక మహిళా బాంబర్లు కూడా నిజం. వారిలో ఒకరు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చారు. తర్వాత చెచెన్ల నల్లజాతి వితంతువులు దాడులు చూశాం. చివరగా మతపరంగా ప్రేరణ పొందారు. రష్యా సైనికుల దోపిడీ కారణంగా
బలమైన ద్వేషంతో కూడిన ప్రతీకార భావన కూడా వ్యాప్తి చెందింది. 2004లో పాఠశాలపై జరిగిన భయంకరమైన దాడికి దారితీసింది. 186 మంది పిల్లలను చంపింది. వీటికి ప్రధాన కారణం ఇస్లామిక్ స్టేట్ చేసిన ఆన్లైన్ రాడికలైజేషన్ భావ ప్రేరణ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి దాడుల్లో 6 నెలల పాపతో సహా పాకిస్తాన్ జంట చేసిన శాన్ బెర్నార్డినో సామూహిక దాడి కూడా ఉంది. రాడికలిజం ఇతర ద్వేషం నుండి వస్తుంది. పెషావర్ ఆర్మీ స్కూల్ బాంబు దాడిలో 140 మంది మరణించారు. ఎక్కువగా పిల్లలు మరణించారన్న విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోలేం. ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా 2 నిమిషాల మౌనం కూడా పాటించాం. 2017, 2018 మధ్య ఆఫ్ఘనిస్తాన్లోని పాఠశాలలపై దాడులు 3 రెట్లు పెరిగాయని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇందుకు ప్రధాన కారణం ద్వేషం మాత్రమే. ప్రస్తుతం పాకిస్తాన్లో ఒకరిపై ఒకరు, ముఖ్యంగా పంజాబీలపై, అలాగే భారతదేశంపై ద్వేషం పెరుగుతోంది. అందుకు కారణం పాకిస్తాన్ అంతర్గత గందరగోళం మారటం. ఇంకోలా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ తర్వాత జరిగిన పోల్లో 46% మంది భారతదేశంతో వాణిజ్యం, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుకుంటున్నారని తేలింది. దేశాన్ని ముక్కలు చేసింది పాకిస్తాన్ సైన్యం. ద్వేషం, ఉగ్రవాదాన్ని పెంచుతూనే పబ్బం గడుపుకుంటోంది. 1980లో పాకిస్తాన్ తలసరి ఆదాయం భారతదేశం కంటే 55% ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఇప్పుడు భవిష్యత్తులో ఎన్నటికీ చేరుకోలేరని వారికి తెలుసు. ఇతర అంశాలతో పాటు ఉగ్రవాద స్పాన్సర్షిప్ రాజకీయ వ్యవస్థలో భాగమైంది. జైషే ఈ ప్రత్యేక దిశలో వెళ్తుంటే దానికి స్పష్టమైన సంస్థాగత మద్దతు ఉంది. జైషే కమాండర్ ఇలియాస్ కశ్మీరీ సిబ్బంది అంత్యక్రియలకు సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరయ్యారన్న విషయాన్ని మరచిపోలేం. గతంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్తాన్ జెండాతో కప్పబడిన శవపేటికల చిత్రాలను ప్రదర్శించారు. ఇప్పుడు జైషే తన మహిళలను విమానంలో అదే శవపేటికల్లో వారి ముఖాలను మీడియాలో యోధులుగా విస్తరించాలని కోరుకుంటోంది. అయినప్పటికీ మరణానికి సిద్ధమవుతున్న మహిళా నియామకాలపై కఠిన నిబంధనలు ఉన్నందున సీనియర్ ఆర్మీ అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం లేదు. బహుశా సీనియర్ ఆర్మీ భార్యలు అలా చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఉగ్రవాద వ్యతిరేక చర్య భారతదేశంలోనే కాదు, ఇప్పుడు చాలా క్లిష్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద వ్యక్తులను పంపడంలో పాకిస్తాన్ రికార్డులను పరిశీలిస్తే ఇటీవల ఇటలీలో మహిళల నేతృత్వంలోని రాడికల్ సెల్ ప్రపంచం లేచి కూర్చొని గమనించటం మంచిది. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదానికి చిరునామా. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద జాడ కనిపించినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటాయి. అసలు పాకిస్తాన్ బతుకే తీవ్రవాదం అంటే నమ్మాల్సింది. ప్రతి ఒక్కరికి చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం అవేవీ పట్టించుకోదు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తేనే తనకు బతుకంటుంది. తీవ్రవాదంతోనే బతుకుతానంటోంది. తీవ్రవాదం లేకుంటే తనకు మనుగడ లేదనుకుంటోంది. వాస్తవానికి ఇండియా నుంచి వేర్పడినప్పుడు మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం తనకు కావాల్సినట్టుగా విభజనను వారసత్వంగా పొందింది. కానీ ఇండియన్లకు, భారతీయులకు అసలు విభజన అస్సలంటే అస్సలే ఇష్టం లేదు. అందరం కలిసుందాం, అందులో మనముందామన్న భావన భారతీయులకు ఉంటే విడిపోతేనే బాగుపడతామంటూ రెచ్చిపోయారు నాడు పాక్ పెద్దలు. ఇప్పుడు తీవ్రవాదం ఉంటేనే బతుకు మాకు, తీవ్రవాదం లేకుంటే బతకలేమంటోంది పాకిస్తాన్. ఇప్పటికే తీవ్రవాదం ముసుగులో ఏమైతే చేయకూడదో అదంతా చేసేసి ఇంకా వగల ఏడుపులు ఏడుస్తోంది. పని పాట లేకుండా, ఉద్యోగాలు లేకుండా యువతను చెడగొట్టిన పాడు దేశం ఇప్పుడు యువత తాము చెప్పినట్టు నడుచుకోకపోవడంతో ఇప్పుడు మహిళలపై కన్నేస్తోంది. ఇండియాపై అక్కసు ఉన్న జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజార్ను అడ్డుపెట్టుకుని మహిళా ఆత్మాహుతి బాంబర్లను తయారు చేస్తోంది. ఇందుకు పాక్ పాలకులు, పాక్ ఆర్మీ పెద్దలు అండగా ఉండటం విడ్డూరం. అంతేకాదు, నిరుద్యోగ మహిళలకు ఆశ చూపించి తీవ్రవాదానికి ప్రేరేపిస్తోంది, ప్రోత్సహిస్తోంది. వారికి ఆయుధాలిచ్చి యుద్ధం చేయాలని చెప్పడం లేదు. వారిని కేవలం ఒంటి నిండా బాంబులు కట్టుకునొచ్చి చావాలంటోంది. పైపెచ్చు పురుష తీవ్రవాదులు చచ్చినప్పుడు వచ్చిన గౌరవం కూడా లేకుండా, వారికి చావులో కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తోంది ఉగ్ర మూక. ఇలాంటి దౌర్భాగ్య ఎజెండాతో ముందుకొస్తున్న మసూద్ అజార్తో దండయాత్ర చేయిస్తోంది. మహిళలను ఎంతో పవిత్రంగా చూస్తామని చెప్పుకునే పాకిస్తాన్ పాలకులు ఇన్నాళ్లు వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేశారు. ఇప్పుడు వారిని అంతం కావాలంటూ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉంది.